ఇది మనకి ఎస్పెషల్లీ ఆవులు, మన ఎద్దులు, బుల్స్ ఇవన్నీ దూడలు ఉంటాయి కదా! ఫస్ట్ వీటికి ఇవ్వాల్సింది మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్రీ గ్రేజింగ్. కనీసం ఒక 20, 30 ఎకరాల్లో అన్నా ప్రతిరోజు ఎంత తిరగగలిగితే అంత తిరిగి తినాలన్నమాట. అది నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. పూర్వీకులు అలాగే అసలు షెడ్లు కూడా ఉండేవి కాదు. పెద్ద పెద్ద మహావృక్షాల కింద కట్టేవారు తాడేసి. అట్లా ఫ్రీ గ్రేజింగ్ దొరకాలని కనీసం ఒక 2 సంవత్సరాలు పట్టింది నాకు భూమి వెతకటానికి. చుట్టుపక్కల కెమికల్ వ్యవసాయం పెద్దగా చేయకూడదు, చేసినా నాకు ఎఫెక్ట్ రాకూడదు. ఇంకా ఫ్రీ గ్రేజింగ్ కంపల్సరీ మా ఆవులకి, ఎద్దులకి, బుల్స్‌కి దొరకాలి. అలా అగో రాముగాడు వస్తున్నాడు. కనిపిస్తున్నాడో లేదో మన వీడియోలో. అక్కడ కట్టేసాము. అదొక పెద్ద మామిడి తోట, ఒక 6 ఎకరాలు. ఎప్పుడూ ఈ వర్షాధార గడ్డి విపరీతంగా వస్తుంటుంది దాంట్లో. తీసుకెళ్ళి మనకి ఇక్కడ పని అవ్వగానే తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాము. ఫ్రీగా వదిలేస్తాము. లేదంటే చాలా పెద్ద తాడు ఇక్కడి నుంచి లాంగ్ చాలా పొడవు తాడు తీసుకుని చెట్లకి చుట్టుకోకుండా రాడ్స్ ఉంటాయి. ఫ్రీ గ్రేజింగ్ రాడ్స్ అని ఇంతంత ఉంటాయి. దాన్ని ఇట్లా వంకిలా తయారు చేసి కింద చువలాగా చేసి భూమిలో కొట్టేసి దానికి కట్టేస్తాము. వాడికి కట్టినట్టు అనిపించదు అనమాట. వాడి ఇష్టం వచ్చినట్టు మొత్తం తిరిగి ఆవులు కానీ దూడలు అయితే వదిలేస్తాము. తల్లిని వదిలిపోదు కాబట్టి అది అక్కడే ఉంటుంది. పెద్దవి మాత్రం కడతాము. ఎందుకు కట్టవలసి వస్తుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలు ఏమన్నా పాడు చేస్తే వాళ్ళకి ఇబ్బంది కదా, అందుకని పోకుండా వదిలేస్తాము. లేదు ఎప్పుడైనా ఫ్రీగా తిరగాలి అనుకుంటే మేము దగ్గరుండి, నేను కానీ మా పని వాళ్ళు కానీ మాకు టైం ఉన్నప్పుడు తాడు కూడా కట్టకుండా మొత్తం మెళ్ళ అన్నీ తీసేసి వదిలేస్తాం అనమాట. అవి మొత్తం తిరిగి తింటాయి. అట్లా నాకు లక్కీగా ఈ పొలము మేము హైట్లో ఉన్నాము. మీకు అంతే చుట్టుపక్కలంతా నాకు తెలిసి కనిపిస్తుంది. వెనకాల ఇటు వచ్చేసి మామిడి తోట. ఆయన పెద్దగా ఆ ఓనర్ రారు, పట్టించుకోరు. ఒకళ్ళు లీజు తీసుకున్నారు. అప్పుడప్పుడు వచ్చే చెట్టుకి ఏవో వేస్తారు, వెళ్ళిపోతారు. వ్యవసాయం జరగదు అక్కడ. ఒక వేసవకాలానికి వచ్చే మామిడికాయల టైం వస్తారు, కోసుకెళ్ళిపోతారు. మనకి దాని నుంచి వచ్చి ఎటువంటి డిస్టర్బెన్స్, కెమికల్స్ మనకి ఎఫెక్ట్ ఉండదు. ఈ పక్కన మా సైడు పక్కన వచ్చేసి కంది తోట వేశారు. ఇది కూడా సమ్మర్ క్రాప్ అనమాట. ఓన్లీ రైనీ క్రాప్. ఓన్లీ వర్షాకాలం పంటలు పండిస్తాడు ఆయన. నేను వద్దన్నా అని చెప్పి కెమికల్ కూడా ఆపేశారు. మేము ఆల్రెడీ అది కవర్ చేసాము. దీంట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వ్యవసాయం లేదు, జరగట్లేదు. మీకు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, పైనుంచి కింద వరకు వ్యవసాయం జరగదు. ఇక్కడ నాకు కెమికల్ ప్రభావం లేదు. ఇప్పుడు నా పొలంలో అంటే గంజాయి తోటలో తులసి మొక్కలాగా నన్ను అలా అడిగేవారు అనమాట. చుట్టుపక్కలంతా కెమికల్ వ్యవసాయం మధ్యలో మీరు ఎలా భరిస్తారు అని. అందుకే మేము ఉండే నివాస స్థలము ఆవులు, ఎద్దులు, బుల్స్కి మధ్యలో స్టోన్ మీద కొండలాగా తీసుకున్నాం. కింద డౌన్ ప్రాంతంలో మొత్తము పంటలు ఉంటాయి. ఈ పంటలకు కూడా చుట్టుపక్కల నీళ్లు, వాళ్ళ కెమికల్తో పండించిన నీళ్లు నా దగ్గర రాకుండా, కెమికల్స్ వేస్తే పవర్ నా దగ్గర రాకుండా ఎట్లా ప్లాన్ చేశాను అంటే, ఇటువైపు ఈయన నేను చెప్పాను ఆపేసాడు, వేయట్లేదు. అటువైపు వ్యవసాయం లేదు. అటు మామిడి తోట, ఆ ఎఫెక్ట్ లేదు. వెనకాల వచ్చేసి అసైన్ ల్యాండ్ అనమాట. అది మొత్తం గవర్నమెంట్ది. కనీసం ఒక 10 ఎకరాలన్నా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ భూమిలో ఎవ్వరూ పంటలు పండించట్లేదు. అది నా పొలానికంటే హైట్ ఉంటుంది. అందులోంచి నీళ్లు నా దగ్గర నుంచి కిందకి వెళ్ళిపోతాయి. అంటే నా పొలంలోకి వచ్చే ప్రతి చుక్క గవర్నమెంట్ అసైన్ ల్యాండ్. ఆ పైనుంచి ఎత్తులో ఉన్న వాటర్ నా దగ్గరకు వస్తుంది. ఇప్పటివరకు కెమికల్ వాటర్ ఇందులోకి రాలేదు, వచ్చే ఛాన్సెస్ లేవన్నమాట. అది అట్లా చాలా ఆచితూచి ఇంకంటే మొత్తం అందరూ కమర్షియల్ అయిపోయి కెమికల్స్ చేసేసి, కాంక్రీట్ జంగల్ చేసేసి, ఈ ఎకరాలన్నిటిని వెంచర్స్ చేసేసి అమ్మేస్తున్నారు కదండి రియల్ ఎస్టేట్ పేరుతో. రకరకాలుగా నాశనం చేసేస్తున్నారు. నాకు కొంచెం అలాంటి పిచ్చోళ్ళకి, అంటే ప్రకృతి పిచ్చోళ్ళకి భారతీయ సనాతన ధర్మం కాపాడాలనుకొని కంకణం కట్టుకునే వాళ్ళకి చాలా కష్టమైంది. మరి అమ్మగడు వస్తున్నాడండి, ఫ్రీ గ్రేజింగ్ అయింది. వెనకాల వచ్చేసి హైట్లోంచి వాటరు మనకి కొండల్లోంచి ఇలా వస్తుంది. ఇటువైపు ఒక ఫార్మరు ఎంత చెప్పినా వినలేదు, కెమికల్తోనే చేస్తాడు. కాకపోతే అతని వాటర్ నా దగ్గర రాదు. ఎందుకంటే అతని పొలానికి నా పొలానికి మధ్యలో రాళ్ళు, ఫెన్సింగ్ ఉంటుంది. నీళ్ళు ఇటువైపు రాకుండా ఆ డౌన్ నుంచి అతని పొలం నుంచి కిందకి వెళ్ళిపోతాయి అనమాట. కిందకి వెళ్ళిపోయి నా పొలం చివరి ఫెన్సింగ్ నుంచి రోడ్డు మీద నుంచి బయటకు వెళ్ళిపోతాయి. మన దగ్గరికి అసలు రావు. అట్లా ఉంది నా పొలము. లక్కీగా అది ఒకటి నాకు భయమేసింది. ఆయన ఎఫెక్ట్స్ కానీ, ఆయన కెమికల్స్ కానీ, వాటర్ కానీ నా దగ్గరకు వస్తాయని రావట్లేదు. లాస్ట్ టైం వర్షం వచ్చినప్పుడు నేను చాలా అబ్జర్వ్ చేశాను. అతని పొలంలో వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి రోడ్డు మీద నుంచి ఊళ్ళోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఎటు చూసిన నా పొలాన్ని ఎటువంటి కెమికల్స్ కానీ, మన పొలం ముందేమో రోడ్డు, పంటలు లేవు అక్కడ. అంతకంటే ఇంకొంచెం ముందులో వాళ్ళు కూడా అంతే. వర్షాకాలం పత్తి వేస్తారు, మళ్ళీ వేసవకాలం అంతా 6 నెలలు ఏం పండించరు, వెళ్ళిపోతారు.
అదండి చుట్టుపక్కల పెద్దగా సమస్య లేకుండా 80% సేఫ్టీగా సెక్యూరిటీగా పొలం దొరికింది. ఇదొక చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. వచ్చాడు మన రాము గారు. ఇప్పుడు ఎర్ర నువ్వుల నూనె తీయడానికి సిద్ధమవుతున్నాం. మరూన్ కలర్వి మన దేశవాళీ నువ్వులు నూనె.